ఇట్స్ ఓకే, మాట్లాడదాం సార్. సార్ గణేష్ గారు, స్వామి, మీరు కూడా మాల ధరించారు, బీజేపీ రాష్ట్ర విమర్శ అధ్యక్షులుగా ఉన్నారు. అండ్ ఇవాళ మీరు కూడా డీజీపీ కార్యాలయం వద్దకు వెళ్ళారా? అసలు యాక్చువల్లీ జరుగుతోందేంటి, స్వాములంతా కోరుతోందేంటి? సాంశనం స్వామి, ఈరోజు శాంతియుతంగా స్వాములందరూ, అదేవిధంగా బీజేవైఎం కార్యకర్తలు ఎవరైతే ఎస్ఐ గారికి మెమో ఇచ్చారో దానికి వ్యతిరేకంగా శాంతియుతంగా మేము డీజీపీ గారికి మెమోరండం ఇస్తామంటే ఈ పోలీసులు అత్యుత్సాహం చూపించి మా పై రోజు లాఠీచార్జ్ చేశారు. ఒక సాములు చూడకుండా సాములను దొబ్బడం, నెట్టడము, పోలీస్ అధికారులు లాఠీలు తీసుకుని మా సాములు లాఠీచార్జ్ చేస్తా ఉన్నాడు. ఇది ఎక్కడి న్యాయం? అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక ఏమైనా ఉందా, ఇక ప్రత్యేక న్యాయం ఉందా? అంటే పోలీసులు అత్యుత్సాహం. రేవంత్ రెడ్డి ఒకటి చెప్తే పోలీసులు రెండు ఏజ్ చూపిస్తారు. ఆయనకు కావాల్చుకొని ఒక పోలీస్ అధికారి పైన ఈ విధంగా మెమో ఇచ్చి ఇది చాలా విడ్డూరం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ రాజకీయాలు, ముస్లిం అపీస్మెంట్ అనే దానికి అలవాటు పడిపోయింది. జూబ్లీస్ ఎలక్షన్ లో ఒక అజరుద్దీన్ తీసుకొచ్చి మినిస్టర్ చేసి ముస్లిం పెద్దగా చెప్పి వారిని మినిస్టర్ చేసి ఓట్లు గుంజుకున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు రేపు పొద్దున మేయర్ సీటు హైదరాబాద్ లో గెలవాలి ఎంఐఎం, దానికి సపోర్టుగా ముస్లిం అపీజ్మెంట్ ఏ విధంగా చేస్తే బాగుంటుంది, హిందువులను ఏ విధంగా అణగదొక్కితే బాగుంటుంది, అదే ఉద్దేశంతో ఈరోజు రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడు. రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తా ఉన్నా, ఇదే రేవంత్ రెడ్డి మాట్లాడతాడు ఏమంటే హిందూ హిందూ అని మాట్లాడతాడు. హిందూ హిందూ అని మాట్లాడితే కాదు రేవంత్ రెడ్డి, హిందువులకు సమస్య వచ్చినా, ఎప్పుడు సమస్య వచ్చినా ఆ సమస్య కోసం కొట్లాడేటటువంటి వ్యక్తియే ఒక హిందువుగా గర్వించని చెప్పొచ్చు. కేవలం నేను హిందూ, నేను నా పేరు రేవంత్ రెడ్డి కదా, నేను హిందువుల కోసం పనిచేసిన కాదు. హిందూ సమస్య ఏడున్నా, ఎప్పుడున్నా, వారి ఆపదలు ఎప్పుడున్నా అని వారి కోసం మాట్లాడేటువంటి వ్యక్తి నిజమైన హిందూ అని చెప్తా ఉన్నా. కేవలం మాటలు కాదు, చేతుల రూపంలో చూపించేటువంటి వ్యక్తులే ఈరోజు హిందువులు అని చెప్తున్నా. ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా ఈరోజు మా రామచంద్రన్న గారి యొక్క ఆదేశాల మేరకు మేము శాంతియుతంగా ధర్నా చేస్తే ఈ పోలీసులు అత్యుత్సాహం ఎంత అంటే వారికి రేవంత్ రెడ్డి కన్నా వీళ్ళు 3 రెట్లు 4 రెట్లు వాళ్ళు వ్యవస్థ ఉన్నారు. కాబట్టి ఇదే ముస్లిం అంటే మీరు దీక్ష తీసుకుంటే స్వామి, ఖచ్చితంగా పోలీస్ శాఖలో ఉద్యోగం చేస్తూ ఉంటే సెలవులు తీసుకోండి, కావాలంటే సెలవులు ఇస్తా ఉంటుంది ప్రభుత్వం. నేను అదే చెప్తున్నా స్వామి, వాళ్ళకో న్యాయం మాకో న్యాయమా? న్యాయం అనేది అందరి, చట్టం అనేది అందరికి వర్తిస్తుంది. ఈ భారత రాజ్యాంగం డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగం రాసిండో అది హిందూ కావచ్చు, ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, అందరికి ఒకటే న్యాయం ఇచ్చింది. మరి వారికి న్యాయం మాకు న్యాయం ఉంటుందా? ఇంతకుముందు శశిధరన్న గారు చెప్పినట్టు ఆ యొక్క గడ్డాలు పెంచుకొని పోలీస్ శాఖలో వాళ్ళు టోపీలు పెట్టుకొని పోలీస్ విధులు నిర్వహిస్తూ ఉన్నారు. మరి వారికి న్యాయం లేదా? వారికి ఇంకో న్యాయం ఉందా? వాళ్ళకి పాకిస్తాన్ న్యాయం ఉందా ఇక్కడ? లేకపోతే బంగ్లాదేశ్ న్యాయం ఉందా ఇక్కడ? నేను వారికి ప్రశ్నిస్తా ఉన్నా. అనేక మంది ఏది హజ్ యాత్ర కోసం వేల కోట్ల రూపాయలు వేచించి వారిని హజ్ యాత్ర కోసం పంపిస్తా ఉన్నారు. మరి ఎందుకు కాశీకి పంపారు మన హిందువులను? దీని మీద ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? ఎవరు ప్రశ్నించారు దీని మీద? ఏమంటే హిందూయిజం, మతోన్మాదులను మాట్లాడతారు. అంటే హిందుత్వం కోసం మాట్లాడితేనే మతోన్మాదులు, ముస్లింల కోసం, ముస్లిం అపీజ్మెంట్ కోసం చేస్తే వాళ్ళు సెక్యులరిస్టులు, వాళ్ళు దేశం కోసం పనిచేస్తున్న పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు రేవంత్ రెడ్డి. అంటే ఈ విధంగా ఈ కాంగ్రెస్ పార్టీ హిందూయిజాన్ని, హిందుత్వాన్ని నాశనం చేయడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పూనుకున్నది. ఈ కాంగ్రెస్ అంటేనే వాళ్ళ పేరులోనే ఉంది ఖాన్. అటువంటి కాంగ్రెస్ లాగానే వివరిస్తా ఉన్నది. రాహుల్ గాంధీ జవసత్వాలు ఏమున్నాయో ఆ జవసత్వాలను ఇందిరాగాంధీ ఇక్కడ తెలంగాణలో ఇంప్లిమెంట్ చేయడానికి రేవంత్ రెడ్డి కొనుక్కున్నాడు. నేను ఎందుకు చెప్తా ఉన్నా, అంతకుముందు ముత్తెలమ్మ గుడి కావచ్చు, శంషాబాద్ లో రామాలయం గుడి కావచ్చు, ఇన్ని దాడులు అయినప్పుడు ఏదైనా కమిటీ వేసి వాటిపై విచారణ చేయించిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ యొక్క సంవత్సరం లోపల వాళ్ళు చేయరు. వాళ్ళు ఎందుకు చేస్తారు? వాళ్ళకి హిందువుల విగ్రహాలు ప్రతిష్ఠించి వదిలేశారు అంతే. అవును, అంతే, వాళ్ళకి అదే అవసరం అంతే. వాళ్ళకి స్వామి ఒక్క నిమిషం సార్. రామ్మోహన్ రావు సార్, ఓవరాల్ గా